కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ, నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 యేసయ్య ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, సెరాపులు కేరుబులు నిత్యం నిన్ను స్తుతించుచున్నవి. సెరాపులు కేరుబులు నిత్యం నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ, నీ మహోన్నతమైన ప్రేమ.
కలములతో వ్రాయగలమా. ఆమేన్. ఇప్పుడు మనకు వాక్య సందేశం ఇచ్చేవారు మేరీ శామ్యుల్ సిస్టర్ కదిరి. శామ్యుల్ సిస్టర్ మనకు అందరికి తెలుసు, ఇంతకుముందు కూడా చాలా సార్లు వాక్యం ఇచ్చినారు మనకు. సిస్టర్ శామ్యుల్ సిస్టర్. అక్క వందనాలు అక్క అందరికి. వందనాలమ్మా. వాక్య సందేశం మంచిదక్క. చేరువచ్చినటువంటి ప్రభు పిల్లలకి అందరికీ, సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అక్క. వందనాలమ్మా. వందనాలు అక్క. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా దేవునికి ముందు నా హృదయపూర్వక స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి కేజీక్క గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రూప్ లో చేరి వచ్చిన వారందరూ ఎంతో అనుభవజ్ఞులు. అయితే ప్రభువు ప్రతిదినం మరి ఆయన మనతో మాట్లాడుతున్నారు. మరి అనేక సార్లు మనం విని ఉండొచ్చు, కానీ అయినా దేవుడు ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చదివిన మరి తెలిసినటువంటి వాక్య భాగాలే మరలా జ్ఞాపకం చేసుకుందాం. సిస్టర్ మీరు వీడియో ఆన్ చేసుకుంటారా? చేసుకుంటాను. ఏం అది సరిగా రావట్లేదు కనుక ప్లీజ్ రావట్లేదా? అవునుక నాది సరే ఓకే. సరే ఓకే. మనం ఎన్నోసార్లు విన్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సకల యుగములలో రాజైన దేవుడు, అక్షయుడైన దేవుడు, మార్పు లేని మహనీయుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఎల్లప్పుడు ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రం. నాయన పురుగు వంటి నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు. అవును తండ్రి, నాయన మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు. ఇటు వాడిని మీరు దర్శించి రక్షించి మెఫీబోషెతులాగా కుంటివారమైంటిమి, దూరస్తులమైంటిమి. అయితే ఇప్పుడైతే క్రీస్తు యేసునందు ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ సమీపస్తులుగా చేసి ఇలాగ నీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చి దేవాని యందు ఆనందించే భాగ్యం, నీ యొక్క స్వరం వినే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నాయన ప్రతిరోజు అనుదినము మీ బిడ్డలు ఇలాగ జూమ్లో కలుసుకొని మీ యందు నాయన నీ మాటలు వింటూ ఎంతగానో ఆనందిస్తున్నందుకై స్తోత్రం. ప్రతిరోజు చేరువస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం. మరి నాయన ఈ దినం నాకు కూడా అవకాశం ఇచ్చినందుకై స్తోత్రం. నేనే పాటి దాన్ని తండ్రి, దేవాని మాటలు పలుకుటకు అనర్హురాలని, అపాత్రురాలని, అయోగ్యురాలని నన్ను మీరు కనికరించి రక్షించారు. నీకు స్తోత్రం. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. చదివిన వాక్య భాగాన్ని దీవించినైనా మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఇవి నీ మాటలు, పవిత్రమైన మాటలు. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు అని మీరు సెలవిచ్చినారు. నాయన నీ స్వరం ఎంతో బలమైంది అని మీరు సెలవిచ్చారు. కనుక ఈ యొక్క సాయంకాలం మీరే మాతో మాట్లాడి మీరుండి మహిమ పొందమని, ఈ కూడిక తండ్రి ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్షుడిని నడిపించి మహిమ పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్క అందరికి వందనాలు అక్క. వందనాలు అక్క. వీడియో పెట్టుకో. ఎందుకు ఇది నా సెల్లులో రావట్లేదు అక్క. సారీ. ఓకే. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నాం. ఈ మాటలు ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం జనవరి 1కు కొత్త సంవత్సరానికి
మాటలు చదివి ధ్యానిస్తుంటారు. అయితే మరి ప్రభు సారిసారిగా మనతో మాట్లాడే దేవుడు కనుక ఇందులో నుండి దేవుడు మనకు మరలా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాడు. ఈ వాక్యాన్ని మరలా చదువుకుందాం. 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మనకు నూతన సంవత్సరాన్ని దేవుడు దయచేశాడు. అంతేకాదు ఒక నెల కూడా గడిచిపోయింది. అప్పుడు మరొక ఫిబ్రవరి మాసంలో దేవుడు మరి ఈ మొదటి సోమవారం మరలా దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, అంటే సంవత్సరాది మొదలుకొని ఆది నుండి అంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కనులు దాని మీద ఉండును అని అక్కడ రాయబడింది. అది దేని మీద అంటే ఆ యొక్క దేశము మీద, మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్న దేశం అని ఆ దేశం గురించి అక్కడ రాయబడింది. అయితే మరి ఆ దేశం మీద ఆయన కనులు ఉన్నాయి. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనులు, ఆయన చూపులు, ఆయన దృష్టి ఆ దేశం మీదనే ఉన్నాయని మరి ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన లక్ష్యపెట్టు దేశము ఆనాడు ఆ దేశం మీద ఉన్నాయి, కానీ ఈనాడు ఎవరి మీద ఆయన కనులు ఉన్నాయి, ఆయన చూపులు ఉన్నాయి, ఆయన దృష్టి ఉంది కదా. ఆనాడు ఆ దేశం మీద ఉన్నాయి, కానీ వారి మీదనే ఉంటే మనకేం ప్రయోజనం లేదు. కానీ ఆయన కనులు, ఆయన చూపులు ఎవరి మీద ఉన్నాయి అనే మాట మనం చూద్దాం. ఆయన కనులు ఎల్లప్పుడూ దాని మీద ఉన్నాయి కదా. మన బిడ్డల మీద మన చూపు, మన దృష్టి అంతా, మన మనసు అంతా ఎవరి పిల్లల మీద వాళ్ళ దృష్టి ఉంటుంది, వారి తల్లిదండ్రుల దృష్టి కదా. మన పిల్లల మీద మన దృష్టి ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ బిడ్డ ఎట్లా వెళ్తున్నాడో, ఎక్కడ వెళ్తున్నాడో, మరి పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ ఎలాగున్నాడో తల్లిదండ్రుల దృష్టి, వారి చూపులు పిల్లల మీదనే ఉంటాయి. ఆ విధంగా దేవుని దృష్టి, దేవుని చూపులు ఎవరి మీద ఉన్నాయి మరి అని మనం గమనించినట్లయితే, ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని మొదటి నుండి, ఆ మొదటి దినం నుండి చివరి వరకు కూడా ప్రతి సంవత్సరం. ఎందుకంటే ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగ యుగములు నీవే మా దేవుడు, యుగ యుగములుండు వాడవు అని మనం చూస్తున్నాం. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు యుగ యుగములు ఉండే దేవుడు. అందుకని ఆయన సంవత్సరముల సంఖ్య కంట మితి లేనిది అని యోబు గ్రంథంలో రాయబడింది. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది, ఆయన మహోన్నతుడు, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. అదే విధంగా 102వ కీర్తనలో వ్రాయబడినాయి కదా, భూమి గాని ఆకాశం గాని ఇవన్నీ ఆయన చేతి పనులే, అవి నశించును గాని నీవు మాత్రం నిలిచిందు. ఆయన చేసిన సృష్టి ఈ భూమి ఆకాశంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ నశించిపోతాయి, ఇవన్నీ పాతగిలుతాయి, ఇవన్నీ మార్చబడతాయి, కానీ ఆయన మాత్రము అదే రీతిగా ఏకరీతిగానే ఉండువాడు, ఏకరీతిగా నిలిచి ఉందువు. ఆయన సంవత్సరంలోకి అంతం లేదు, అంతమే లేదు. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, మరి ఆయన వంశావళి లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, మరి ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు, ఆది అంతం లేనటువంటి దేవుడు, నిరంతరము జీవించుతున్న దేవుడు అని మనం చూస్తున్నాం. మరి ఎవరి దృష్టి మరి మన మీద ఉన్నదంటే, అలాగూ ఎల్లప్పుడూ ఉండువాడు ఉన్నటువంటి ఆయన దృష్టి, ఆయన చూపులు మన మీద ఉన్నాయి. అందుకనే మరి ఆ యొక్క దేశం మీద ఉన్నాయని ప్రభు ఆనాడు తెలియజేశాడు. ఈనాడు ఎవరి మీద ఉన్నాయి ఆయన కనులు, ఆయన చూపులు? మరి మన తల్లిదండ్రులు అయితే కొద్ది కాలం ఉంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళ చూపులు కొద్ది కాలమే. మనం కూడా మన పిల్లల మీద కొంతకాలమే మనం చూడగలం. కానీ ప్రభు కనులంట ఎల్లప్పుడూ ఉండును, దాని మీద ఉండును. మరి ఆయన కనులు ఏం చేస్తున్నాయి చూడండి, ఆయన చూపు మరి ఏం చేస్తుంది, ఎల్లప్పుడూ ఉన్నాయి అని ప్రభు తెలియజేస్తున్నాడు. అట్లయితే ఏం చేస్తున్నాయో, ఆయన కనులు ఏం చేస్తున్నాయో చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. దేవుని యొక్క చూపు, దేవుని దృష్టి, దేవుని యొక్క కృప చూడండి. యెహోవాను నేను, యెహోవాను నేను అనే మాట మనం చదువుతున్నాం. నేను యెహోవాను నేను దానిని కాపుకాయుచున్నాను.
ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడు దాని మీదకి రాకున్నట్లు దివారాత్రం దానిని కాపాడుచున్నాను. ఇక్కడ ఆ తోట గురించి 2వ వచనంలో మనం చదువుతున్నాం. మనోహరమగు ఒక ద్రాక్షావనముండును అని ఆ తోట గురించి, ఆ వనం గురించి అక్కడ పాడుడి అంటున్నాడు. ఆ ద్రాక్షావనం ఎవరు? యెషయా గ్రంథంలోనే 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు వంశం కదా. ద్రాక్ష తోట ఎవరంటే ఇశ్రాయేలు వంశమే. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనం. మరి వారి మీద అన్నట్లనే ఆ విధంగానే అనుకుంటే కూడా మనకు ప్రయోజనం లేదు కదా. వారి మీద ఉంది ఆయన చూపు, ఆయన దృష్టి. వాళ్ళని కాపాడుతున్నాడు, నీరు కట్టుచున్నాడు. ఎవడు వారి మీదకి రాకుండానట్లు ఆయన దివారాత్రము కాపాడుచున్నాడు. యెహోవాను నేను. ఎవరు కాపాడుతున్నాడు? యెహోవాను నేను. అందుకనే మలాకి 3వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే 6వ వచనంలో, యెహోవాను నేను మార్పు లేని వాడను. ఆ మాట చదువుకుందాం. మలాకి 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారనే మీరు లయం కాలేదు. నిజమే. యెహోవాను నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారు మీరు లయము కాలేదు. నిజమే. యెహోవాను నేను మార్పు లేని వాడను. ఆయన మార్పు లేనటువంటి వాడు. అన్ని మారిపోతాయి. మనం కూడా చూడండి, మన దినాలు ఎట్లా మారిపోతున్నాయో, మన ముఖ రూపం ఎలాగ మారిపోతుందో, వయసు పెరిగే కొలది మన ముఖ రూపాలు మారిపోతా ఉన్నాయి. కానీ ఆయన రూపం మారదు, ఆయన మాట మారదు. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడు. ఆయన మార్పు లేనివాడు. యెహోవాను నేను మార్పు లేని వాడును అన్నాడు. తర్వాత ఇర్మియాలో అంటున్నాడు 3వ అధ్యాయంలో, యెహోవాను నేను కృపగలవాడను, ఎల్లప్పుడూ నేను కోపించేవాడను కాదు అంటున్నాడు ఆయన. యెహోవాను నేను కృపగలవాడను. అటువంటి ఆయన దృష్టి, అటువంటి ఆయన కాపుదల, అటువంటి ఆయన మరి ఎవడు రాకున్నట్లు అటువంటి ఆయన కాపాడుతున్నాడని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకున్నట్లు కదా. ఆయన కన్నులు దాని మీద ఉన్నాయంట, ఆ దేశం మీద ఉన్నాయి. యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు మరి ఆయన కన్నులు దాని మీద ఉన్నాయి. ఆయన లక్ష్య పెట్టే దేశం ఆ దేశం మీద ఉన్నాయి. అయితే ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేల్ గురించి మనం చదువుతున్నాం. దాని మీద మరి ఆయన కాపాడుచున్నాడని, కాపు చేయుచున్నాడని మనం చూస్తున్నాం. అయితే ఈనాడు మనం ఇశ్రాయేలు కాదు. అందుకే ఎఫ్సి పత్రికలో ఆ మాట తేటగా వ్రాయబడింది 2వ అధ్యాయంలో. ఒకప్పుడు ఎవరం మనము? లోకమందు దేవుడు లేనటువంటి వారం, దేవుళ్ళు కాని వారికి దాసులమై ఉంటిమి, ఆయనని ఎరగని వారమై ఉంటిమి. ఆయన జనం కాదు, కానీ పరదేశమై ఉంటిమి. వాగ్దానాలు నిబంధనలు లేని వారముగా ఉంటుంది, పరజనులమై ఉంటుంది. కానీ చూడండి, అటువంటి వారిని లో అమ్మి అని మనం చదువుతున్నాం. ఆయన జనం కాదు. ఏ జనాంగానైతే ఆయన నా జనం కాదన్నాడో అటువంటి జనాన్నే దేవుడు తిరిగి ఆయన ప్రేమించి ఆయన జనాంగంగా చేసుకున్నాడు. ఎలాగంటే మరి క్రీస్తు యేసు ద్వారా ఎఫ్సి పత్రికలో ఆ మాటలు రాయబడినాయి. మరి క్రీస్తు యేసునందు కదా, ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనల్ని, ఒకప్పుడు దూరస్థమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఇప్పుడు ఆయన నా జనం అంటున్నాడు, నా సొత్తు అంటున్నాడు. మరి ఇప్పుడు పరజనం కాదు, ఇప్పుడు నా జనం. మీరు ఒకప్పుడు కనికరింపబడక ఉంటారు, ఇప్పుడైతే కనికరించబడితిరి. ఒకప్పుడు నా జనం కాదు, కానీ ఇప్పుడు మీరు నా జనం, పరిశుద్ధ జనం అని పేరు పెడుతున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక అన్నాడు. మీరు మీ సొత్తు కాదు. చూడండి, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో మరి అట్టి వారిని ఆయన జనాంగంగా చేసుకున్నాడు కదా. ఎందరు అంగీకరించుదురో వారందరూ ఆయన పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చి ఉన్నాడని యోహాను సువార్తలో మనం చదువుతున్నాం. కాబట్టి ఈనాడు క్రీస్తు యేసునందున్న వారే ఆయన జనం. మరి ఆ జనం మీద ఆయన దృష్టి లేదా అంటే ఉంది. మరి ఒకప్పుడు మరి ఇశ్రాయేలీలో కాదు, కానీ ఇప్పుడైతే వారితో సమానంగా దేవుడు చేస్తున్నాడు. మరి వారి మీద ఆయన చూపు ఉందని మనం చూస్తున్నాం. అయితే ఈ వచనాలు మనం చదివితే యెషయా 27వ అధ్యాయంలో, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, మార్పు లేని వాడనైనా నేను, ఎల్లప్పుడు ఉండువాడనైనా నేను కదా. మరి ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది, ఎల్లప్పుడు ఉండేవాడు, మార్పు లేనివాడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన కాపుదల ఉంటే ఇంకెంత గొప్పది. మరి మనమైతే మన పిల్లల్ని అంత కాపుదల ఉండలేము, మరి అంత చూడలేము, అంత మరి జాగ్రత్తగా కాపాడలేము. కానీ మన ప్రభు అయితే ఎల్లప్పుడూ కాపాడువాడని ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నానని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రతి నిమిషమున నేను కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకున్నట్లు, ఎవడు దాని మీదకి రాకుండా ప్రభు కాపుదల,
అందుకనే ఆయన అన్నాడు కదా, నీ చూడుము నీవు నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆయన రెక్కల నీరు విశ్రమింపజేశాడు. ఆయన గుడారంలో మనకి ఆయన మహోన్నతిని చాటు నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మరి ఆయన నిత్యాశ్రయ దుర్గంలోకి మనకు మరి దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు చేసినందున్న వారికి ఎంత భద్రత కదా, మరి ఎంత భద్రత, ఎంత కాపుదల, తొట్టిల్లకుండా ఆయన మిమ్మల్ని కాపాడుచున్నాడని యూదా పత్రికలు మనం చదువుతున్నాం. మరి నేను ప్రతి నిమిషమున నేను చూస్తున్నా, ప్రతి నిమిషం నేను కాపు చేయుచున్నా, నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకున్నట్లు. ఎవరు వస్తారు మన మీదకి? వచ్చేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఎవడు దాని మీదకి రాకున్నట్లు అన్నాడు. ఎవరు వస్తారు? మరి శత్రువు ఉన్నాడు, మీ అపవాది అయినటువంటి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహములే ఎవని మృంగుదరా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవని మృంగుదరా అని వెతుకుతూ ఉన్నాడు. అటు ఇటు సంచరిస్తూ ఉన్నాడు. లోకంలో అటు ఇటు సంచరిస్తున్నాడు. సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు కదా, లోకంలోకి పడద్రోయబడి ఉన్నాడు. మరి వాడు ఎవని మృంగుదరా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అయితే ప్రభు దృష్టి మాత్రం ఎవరి మీద ఉందంటే, తన స్వరక్తం చేసి సంపాదించుకున్నటువంటి ఆయన బిడ్డల మీద ఆయన చూపు ఉంది. ప్రతి నిమిషం నీరు కడుతున్నాడు, ప్రతి నిమిషం ఆయన పిలుస్తున్నాడు, ప్రతి నిమిషం హెచ్చరిస్తున్నాడు కదా, ప్రతి నిమిషం ఆయన ప్రేరేపిస్తూ బలపరుస్తున్నాడు. అందుకే మరి ఈ దినాల్లో ఎంతో వాక్యం ఎక్కువగా దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ప్రతి నిమిషంలో నీరు కట్టుచున్నాను. యోబు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథంలో ఒక మాటను చూడండి, 7వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా తీసుంటే చదవండి అక్క. యోబు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మనుషుడు ఏ పాటివాడు, 17 నుంచి చదువుతున్నాను. మనుషుడు ఏ పాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా. యోబు మాట్లాడుతున్నటువంటి మాటలు. మనుషుడు ఏ పాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా. చూడండి, ప్రతి పగలు, ప్రతి క్షణమున, ప్రతి నిమిషమున కదా మానవుని, ఎవరిని? ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని, ఆయన యందు మరి ఆయనను మరి ఎవరైతే ఆ ప్రభువుని స్వీకరించారో అట్టి వారి మీద ఆయన చూపు ఉంది. వారి మీదకి దుష్టుడు రాకుండా ఆయన కాపాడుతున్నాడు. ప్రతి క్షణం ఆయన దర్శిస్తున్నాడు. ఆయన మనసు నిలపనేలా, నీవు అతని మీద ఎందుకు నీ మనసు నిలపనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా అని అంటున్నాడు. అట్లయితే మన ప్రభు మనసు ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఆయన చూపులు మన మీద ఉన్నాయి. నీవేలా అతన్ని గణపరుస్తున్నావు అంటున్నాడు. అతని గణపరచనేలా, అతడు ఏ పాటి వాడు, అసలు అతన్ని దర్శింపనేలా. నిజంగా ఆయన దర్శించకపోయింటే, నిజంగా ఆయన మనసు మన మీద పెట్టకపోతే, అందుకే ఇంకో చోట అండి యోబుల గ్రంథంలోనే ఉంది, ఆయన మనసు పెట్టకపోతేనంట మరి మనం నశించిపోయింది. ఆయన మనసు మన మీద పెట్టాడు. నశించిపోయిన వారి మీద ఆయన మనసు పెట్టాడు. నిత్య నాశనానికి జోగుచున్న వారి మీద ఆయన మనసు పెట్టి, దేవాది దేవుడే మరి కాలం సంపూర్ణమైనప్పుడు ఆ ప్రభు ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చాడు. ఫిలిప్పి పత్రికలో మనందరికి తెలిసిన మాటలే, ఆయన రక్త మాంసంలో పాలువాడే వచ్చాడు. మాంసయుక్తమైన దేహాన్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు? నిత్య నాశనానికి జోగుతున్నాం. ఒక క్షణంలో వారు పాతాళానికి దిగిపోతున్నారు కదా, అట్టి వారిని రక్షించాలని. మరి మధ్యవర్తి లేకున్నట చూచి ఆశ్చర్యపోయి, సంరక్షకులు లేకున్నట చూచి ఆశ్చర్యపోయి ఆ ప్రభువే మధ్యవర్తిగా వచ్చాడు మన కొరకు. మరి మనల్ని రక్షించాలని ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాప దోషములు ఆయన మీద వేసుకొని మరి ఆయన మన కొరకు మరణాన్ని అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే విచారణ చేయని వారికి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, వెదకని వారికి ఆయన దొరికాడు, విచారణ చేయని వారికి ఆయన దర్శనము మరి రానిచ్చితిని అన్నాడు. ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా ఆ ప్రభు ప్రతి పగలు, ప్రతి క్షణం అంట, ప్రతి నిమిషం అంట ఆయన కాపు చేయించినాడు. ఎందుకంటే ఎవడు నీ మీదికి రాకున్నట్లుగా, ఎవడు నీ మీదికి రాకున్నట్లుగా నేను కాపు చేయుచున్నాను అంటున్నాడు. ఇట్టి మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటు వాడు అని కీర్తనలో మనం చదువుతున్నాం. నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటు వాడు. నిజమే, ఇది ఆయన కృప, ఇది ఆయన కృప. కాబట్టి దేవుడు మనల్ని రక్షించినటువంటి ఆ దేవుడు మరి మనల్ని విడిచిపెట్టలేదు కదా, మరి ఆయన ఎల్లప్పుడూ చూచుచున్నాడని మనం చూస్తున్నాం. అయితే మరి
ఎవడు దాని మీదకి రాకుండాన్నట్లుగా. ఎవడు వస్తున్నాడంటే అపవాది మరి పుంజుకొని ఉన్నాడు. అపవాది మరి ఎక్కడ మరి సందు దొరికితే వాడు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభువు కాపాడుతున్నాడు. అందుకనే ఒక మాట మరి సమూయేలు గ్రంథంలో మనం చదువుతున్నాం. 2వ గ్రంథం 21వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ రిస్పా కనబడుతుంది. అయ్యా కుమార్తెకు రిస్పా అక్కడ కనబడుతుంది. సౌలు ఉపపత్నియకు రిస్పా. ఆమె కుమారులు చనిపోయారు కదా, ఆమె కుమారులు వేలాడగట్టబడినారు. అయితే అట్టి వారి దగ్గర ఆ తల్లి అక్కడ ఆ కొండ మీద గోనపట్ట పరుచుకొని మరి ఆమె ప్రతి పగలు రాత్రి ఆమె ఏం చేస్తుంది? పగలు ఆకాశ పక్షులు కానీ, రాత్రి అడవి మృగాలు కానీ రాకుండా, దగ్గరికి రాకుండా అచ్చటనే ఉండి ఆమె విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడనే ఉండి, ఎందుకంటే పగులు ఆకాశ పక్షులు వాళ్తాయేమో, రాత్రి వేళ అడవి మృగాలు వచ్చి చీల్చి వేస్తాయేమో అని ఆ పిల్లల నిమిత్తమే అక్కడే ఉంది. ఆమె కాచుకొని ఉంది. ఏది రాకుండా చూస్తుంది. ఎంతో జాగ్రత్తగా ఆమె చూస్తుంది. మరి పగలు రాత్రి ఆమె కాపాడుతుంది. ఆమె మనవి దావీదు విని వారిని ఒకనాడు వారిని ఆ యొక్క మరి వేలాడబడినటువంటి ఆ శవాలు దించి సమాధిలో పెట్టే వరకు కూడా ఆ తల్లి అక్కడే కాచుకొని ఉంది. నిజంగా ఆ తల్లి ఎంత కాచుకొని ఉందో మనం చూస్తున్నాం. అట్లయితే మరి ఆమెనే ఇంత ప్రేమతో ఆమె బిడ్డల మీద ఉంటే, మన ప్రభు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుడు మన మీద ఎంత ప్రేమ కలిగినాడో, ఎవడు దాని మీదకి రాకుండానట్లుగా ఇదిగో మరి ఆయన నీరు కట్టుచున్నాడు, బలపరుస్తున్నాడు, ప్రాణాలను తెప్పరిల్ల చేస్తున్నాడు. అలసిన దానికి నీవే బలపరిచితివి. నిజమే, ఆయన మన ప్రాణాలను తెప్పరిల్ల చేస్తున్నాడు, నీరు కట్టి బలపరుస్తున్నాడని చూస్తున్నాం. ఎందుకంటే దుష్టుడు ఉన్నాడు. మరి అడవి మృగం అంటే సాతానుడే, చీల్చి వేసేవాడు కదా. అందుకనే పరమగీతం 2వ అధ్యాయం చదువుతున్నాం. ద్రాక్ష తోటను కదా చెరిపి వేసే గుంట నక్కలను పట్టుకొనుడి. గుంట నక్కలు ఉన్నాయి, ద్రాక్ష తోటను చెరిపి వేసేవాడు. ఈనాడు కూడా సంఘాల్లో జరబడి చెరిపి వేసేదానికి వాడు ఎవరిలో ఎలాగ దూరాలని వాడు చూస్తున్నాడు. ఆ సామెతల గ్రంథంలోనే ఆ మాట ఉంది. మరి ఏమని వ్రాయబడిందంటే, వాడు వలపన్ని, ఆ మాట చదువుకుంటే మంచిది. సామెతల గ్రంథం, సామెతల్లో 7వ అధ్యాయం 23వ వచనం లేదా 22 నుంచి చదువుతున్నాను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరలచే జిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. మరి ఈ యొక్క అపవాది వాడు ఏం చేస్తున్నాడు? వల వేస్తా ఉన్నాడు. అయితే తనకు ప్రాణహానికరమైనది అని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లుగా, నిజమే, దాంట్లో పడితే ఏమవుతుంది? మరి ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు ప్రాణహాని ఉందేనా దాని అది ఎరగక సాతానుడు అలాగ జొరగొడుతున్నాడు. అనేక రకాలుగా సంఘాలను పాడు చేయాలని చూస్తున్నాడు. చెరిపి వేసేవాడు. ఆనాడు ఏదెను తోటలోకి ప్రవేశించాడు, హవ్వను మోసపుచ్చాడు. హవ్వ కనులు మరి చూచి మోసపోయింది కదా. కాబట్టి ఈనాడు కూడా మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ఏ రీతిగా నేను చెదరగొట్టాలని, విశ్వాసములో నుంచి మళ్లించాలని సాతాను ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆనాడు యోబు మీద కూడా వచ్చాడు కదా. యోబు ఎంతో భక్తిపరుడు. యోబు దేవుని యందు భక్తి గలవాడు, చెడుతనం విసర్జించిన వాడు, న్యాయవంతుడు. మరి అటువంటి ఆయన మీదకి వచ్చాడు. అటు ఇటు తిరుగుతూ భూమి మీద సంచరిస్తూ ఆయన ఎద్దకు వచ్చాడు. ఆయన అంటున్నాడు కదా, భూమి మీద నా భక్తిని చూస్తేవా, యోబు సంగతి చూస్తేవా, యోబు సంగతి ఆలోచించుతేవా, నా భక్తుడు ఎలాంటి వాడు, ఎంతో భక్తిపరుడు, అతని వంటి వాడు తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతని వంటి వాడు లేడు అని మరి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. చెడుతను విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు, అతని వంటి వాడు ఎవడు లేడు అన్నప్పుడు, ఊరకే నీ యందు భయభక్తి గలవాడు ఆయన, అతని చుట్టూ నువ్వు కంచె వేసితివి కదా, మరి అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసావు కదా, నీ కంచె తీసివేయి, అప్పుడు అతని ముఖం ఎదుటిని దూషించి నీ విడిచిపెడతాడని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, సమస్తాన్ని నీకు ఇచ్చాను, అయితే అతనికి మాత్రము ఏ హాని చేయొద్దు అంటున్నాడు. అలాగ అపవాది వెళ్ళాడు. మరి తనకు కలిగినటువంటి సమస్తము, మా సంపద అంతా కదా, గాడిదలు, ఒంటెలు అన్నీ కూడా ఒక్క దినమునే పోయినాయి. కుమారులు, కుమార్తెలు ఒకరోజు వారి ఇంట్లో ఉండి మరి అన్నపానములు పుచ్చుకొనిచుండగా సుడిగాలి ఆ ఇంటి మూలలు నలుమూలల కొట్టగా అంతా మరి అందరు కూడా ప్రాణాలు విడిచినట్టుగా చూస్తున్నాం. అయితే యోబు మాత్రం దేవుని యందు భయభక్తి గలవాడు కాబట్టి అతడు ఏమంటున్నాడు?
ఇవన్నీ యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకున్నాను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని ప్రభువును స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నోటి మాటతో కూడా పాపం చేయలేదు, దూషించలేదు. మరలా సంచరిస్తూ మరలా ఆయన ఎద్దకు వచ్చాడు. నా భక్తిని చూస్తివా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటే, మరి ఇదొకసారి మొత్తు ఆయనని మరలా నువ్వు ఆయన చుట్టూ కంచె వేసావు, ఆ కంచె తీసివేస్తే అతన్ని దూషిస్తాడు అన్నప్పుడు మరి ఆయన దేహాన్ని నేను అప్పగిస్తున్నా కానీ అతని ప్రాణం మాత్రం ముట్టవద్దు అన్నాడు. మన అతని ప్రాణాన్ని ముట్టవద్దు అన్నాడు. అయితే అతనికి అరికాలు వరకు నన్నెత్తి వరకు కూడా బాధగల కురుపులతో బాధపడుతున్నాడు. ఇప్పుడు సాతాడు యోబు భార్యలో మరి జ్వరం అన్నాడు. ఆమె వచ్చి అంటుంది కదా, ఇంకా ఎందుకు నువ్వు మరి యథార్థత వదలక ఉందువా, ఇంకా నువ్వు వదలక ఉంటావా, ఆ దేవుని దూషించి మరణం కమ్ము, ఇంకా ఎందుకు ఇంత భక్తి కలిగి ఉన్నావు అని ఆమె అంటున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఆయన అంటున్నాడు కదా, ఇంతవరకు మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగదా. కాబట్టి మరి ఆయన నోటితో మాటతో కూడా ఏ పాపం చేయలేదు, దేవుని స్తుతించినని అక్కడ రాయబడింది కదా. యోబు అంతటి భక్తుని మీదకే సాతాడు వచ్చాడు, అపవాది వచ్చాడు, మొత్తాలను చూశాడు, దేవుని దూషించాలని అతని భక్తి నుంచి మరి భక్తిని వదిలి దేవుని దూరం కావాలని చూశాడు. కానీ యోబు దేవుని యందు భయభక్తి గలవాడైనందున, దేవుని యందు మరి ఆ భక్తి గలవాడైనందున, చెడుతను విసర్జించిన వాడుగా భక్తిపరుడుగా ఉన్నందుకు అతడు సాతాన్ని ఎదిరించాడు. అందుకే యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం కదా, అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడి మీద నుండి పారిపోవును, దేవునికి లోబడి ఇండుడి, దేవుని యందు భయభక్తులు కలిగి ఇండుడి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటామో, దేవునికి లోబడి ఉంటామో అప్పుడు వాడు పారిపోతాడు. నిజమే, యోబు మీదకి వచ్చాడు కానీ వాని చేత కాలేదు. ఇలాగ అపవాది మరి పొంచుకొని ఉన్నాడు, ఎవరి మీదకి ఎలాగ రావాలనా అని వాడు మరి పొంచుకొని ఉన్నాడు. కాబట్టి ఎవడు దాని మీదకి రాకున్నట్లు దేవుడైతే దివారాత్రమైన కాపాడుతున్నాడు. ప్రతి నిత్యమైన నీరు పెట్టుచున్నాడు, ప్రతి నిమిషం నీరు పెడుతున్నాడు, కాపు చేయుచున్నాడు, కాపాడుతున్నాడు. నీరు అంటే దేవుని యొక్క వాక్యమే అని మనకు తెలుసు కదా. అవును, మరి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అదేం చేస్తుందంట, నీరు లేని చోట్ల వెతుకుతూ తిరుగుతుంది. నీరు లేని చోట్ల వెతుకుతూ తిరుగుతుంది. ఎక్కడ దానికి విశ్రాంతి దొరకనందున తిరిగి అది మరి ఏమనుకొని వచ్చిందంటే, మొదట నేను విడిచి వచ్చిన ఆ ఇంటికే వెళ్ళి చూస్తానని వస్తే ఆ ఇల్లు ఊర్చి అమర్చినట చూచి, ఆ ఇంట్లో ఎవరు లేక ఊర్చి అమర్చినట చూచి, దానికంటే మరి చెడ్డమైన 7 దయ్యములను ఎంట పెట్టుకొని అపవిత్రాత్మను ఎంట పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు అతని యొక్క స్థితి ఏమైపోయిందంటే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదైందని అక్కడ మనం చూస్తున్నాం. నీరు లేని చోట్ల తిరుగుతుంది, ఆ ఇంట్లో ఏమీ లేదు, ఊర్చి అమర్చినట చూచి మరలా 7 అపవిత్రాత్మను వెంట పెట్టుకొని వచ్చింది. నీరు లేని చోట అంటే దేవుని యొక్క వాక్యమే కదా. వాక్యము లేకపోతే, అందుకనే ఆయన కాపాడుతున్నాడులే, కాపు చేయుచున్నాడు, ప్రతి నిమిషం నీరు పెడుతున్నాడు, దివారాత్రం కాపాడుతున్నాడు, ఆయన చూపులు నా మీద ఉన్నాయి కాబట్టి నేను ఎట్టున్నా పర్వాలేదులే అని అనుకుంటే సరిపోతుందా? దేవుడిచ్చే వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. ఆ ఇంట్లో ఏమీ లేకపోయినందువలన ఏమైపోయింది ఆ మనుషుని యొక్క స్థితి అంటే మరీ చెడ్డదయింది. కాబట్టి దేవుడు అనుదినం ఆయన సన్నిధికి రాగా, దేవుడు మనతో మాట్లాడుతుండగా మరి ఆయన ఇచ్చినటువంటి వాక్యం మరి ఆ నీరు, అందుకే ద్వితీయోపదేశ కాండంలో చదువుతున్నాం కదా, నా ఉపదేశము మరి ఎలాగుందంటే వాన వలెను అన్నాడు. నా ఉపదేశం, నా వాక్యము నీరు వలె, మంచు వలె, మరి వర్షం వలె ఉండునని అక్కడ చదువుతున్నాం. ఆయన వాక్యమే నీరు, మరి ఆయన ఉపదేశమే మరి నీరు, మరి వర్షం వలె ఆ వాక్యం మన మీదకి వస్తుంటుండగా మరి ఆ దేవుని కాపుదల ఉందని, మనం రక్షించబడినామని ఎటు పడితే అటు లోకంలో ఉన్నట్లయితే ఆ మనుషుని స్థితి ఎలాగైందో మన స్థితి కూడా అలాగే అవుతుంది. అందుకనే ద్వితీయోపదేశ కాండంలోనే ఇంకొక చోట ఒక మాట వ్రాయబడి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 'ఎవరైనా తీసుకుంటే చదవండి, 32వ అధ్యాయం 20వ వచనం. 32వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచేదను. వారు మూర్ఖ చిత్తం గలవారు, విశ్వాసం లేని పిల్లలు, మూర్ఖ చిత్తులు. కాబట్టి నేను విముఖుడనై అంటున్నాడు ప్రభు. కాబట్టి ఇంతగా రక్షించినటువంటి దేవుడు అనుదినము ఆయన జీవవాక్యం చేత అనుదినం వినిపిస్తున్నటువంటి దేవుడు, సమృద్ధి అయినటువంటి
నీరు పచ్చిగల చోట్లకు నడిపిస్తున్నటువంటి దేవుడు మరి నీరు లేకుండా, వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, సహవాసం లేకుండా, అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చదువుతున్నాం కదా, మరి ఎప్పుడు కూడా ఎడతెగక ఎలా ఉండాలి, వాక్యం ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరుచుట ఏందు, ప్రార్థన చేయటం ఏందు కదా, మరి ఎడతెగక అని అక్కడ మనం చదువుతున్నాం. ఎడతెగక ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మరి ఏమవుతుందంటే మన యొక్క స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదవుతుందని మనం చూస్తున్నాం. ఆయన వాక్యము, ఉపదేశము మరి ఎలాగొస్తుందంటే మంచు వలె, వర్షం వలె మన ఎదుకు రాగా వాటిని స్వీకరించాలి. కీర్తనకారుడు యొక్క కోరహ కుమారులు అంటున్నారు కదా 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మరి నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అందుకే వాక్యం మీద మరి ఆశ కలిగి ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలి. అప్పుడే మనము ఎలా ఉంటామంటే కాపాడబడతాం. దుష్టుడు దాని మీదకి రాకుండాన్నట్లు వారాత్రం దేవుడు కాపాడుతున్నాడు. అదే సమయంలో మనం కూడా ఎలాగుండాలి, మనల్ని మనం భద్రపరచుకోవాలి. అందుకనే అదే యోహాను పత్రికలు అంటున్నాడు కదా, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అనుకుంటా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, దేవుని మూలముగా పుట్టినవాడు 18వ వచనం, తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలంగా నిజంగా దేవుని మూలంగా పుట్టినవాడైతే తను భద్రం చేసుకుంటాడు, దుష్టుడు వానిని ముట్టడు. అంతేకాదు 9వ వచనం 3వ అధ్యాయంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు భద్రపరచుకుంటాడు. దేవుని మూలంగా పుట్టినవాడు వాక్యాన్ని స్వీకరిస్తాడు, వాక్యాన్ని నింపుకుంటాడు. అనుదినం దేవుడు పచ్చికాల చోట్లకు శాంతికరమైన జలముల యుద్ధకు ఆయన నడిపిస్తుండగా మరి నీరు లేకపోతే ఆ మనుషుల స్థితి ఎలాగైందో మరి కడపటి స్థితి ఇంకా చెడ్డదవుతుందని ప్రభు తెలియజేస్తున్నాడు. యోబు అయితే దేవుని యందు భయభక్తి గలవాడు, ఆయన మాటలు అంగీకరించిన వాడు, దేవునికి లోబడినటువంటి వాడు, చెడుతను విసర్జించిన వాడు, తన్ను భద్రపరుచుకున్నటువంటి వాడు, లోకం మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకున్నటువంటి వాడు, తన బిడ్డలు ఏమైనా దేవుడు తీరేమో అని అరుణోదయమును లేచి ఆయన ప్రార్థనలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టే తన్ను కాపాడుకున్నాడు. దుష్టుడు వాని యోబును ముట్టలేకపోయాడు, పారిపోయాడు. నిజమే. కాబట్టి మరి ఎవడు దాని మీదకి రాకున్నట్లు ప్రభు కాపుదల మరి ఎంతగా ఉందో మనం చూస్తున్నాం. అందుకే ఆ ప్రభు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు, లూకాసు వార్తలో మనం చదువుతున్నాం కదా, మనకు తెలిసిన మాటలే 13వ అధ్యాయంలో, మరి ఆ ద్రాక్ష తోట మరి యజమానుడు వచ్చిన ఆ ద్రాక్ష తోటలో మరి ఫలములు లేవు కాబట్టి ఈ చెట్లను నరికివేయి అన్నాడు కదా. అప్పుడు ఆ తోటమాలి ఎంతో వేడుకుంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఎరువు వేస్తాను, పాదు తీస్తాను, కంచె వేస్తాను, నీరు కడుతున్నా అన్నట్టుగా ఆ తోటమాలి ఎంతో వేడుకుంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఇంకా నేను కాపు చేస్తాను, ఇంకా నీరు కడతానని మరి ఆయన వేడుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఫలించినా సరే ఫలించకపోతే మరలా నరికివేద్దాం అన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రభు మన కొరకు విజ్ఞాపన చేయించినాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం ఆ మాట 7వ అధ్యాయంలో, మరి ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వారి పక్షంగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు. వారిని రక్షించుటకు సంపూర్ణంగా శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన వైపు మల్లుకొని ఆయన యొద్దకు వచ్చినట్లయితే మరి ఆయన యొద్దకు వచ్చి వారి పక్షంగా మరి ఆ ప్రభు మనకు విజ్ఞాపన చేయించున్నాడు, వేడుకుంటున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనేమో, నేను కాపు చేయించున్నాను, మరి నీరు కట్టుచున్నాను, కంచె వేసిన్నాను, మరి ఎరువు వేస్తున్నాను అంటున్నాను. తోటమాలి మన ప్రభు అయిన క్రీస్తు విజ్ఞాపన చేయించున్నాడని మనం చూస్తున్నాం. ఆ యొక్క తోట మీదికి ఎవడు రాకున్నట్లుగా దివారాత్రం కాపాడుతున్నాడు. ప్రతి నిమిషము, ప్రతి క్షణము కదా, ప్రతి క్షణము నీవు అతన్ని దర్శింపనేలా, నీవు అతని మీద నీ మనసు నిలపనేలా, మరి అతనిని గణపరచనేలా. నిజమే, నన్ను గణపరచు వారు నేను గణపరచేదను, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు అని సమూయేలు గ్రంథంలో మనము చదువుతున్నాం. ఆయన గణపరచు వారిని గణపరుస్తున్నాడు, ఆయన హెచ్చిస్తున్నాడు. మరి నువ్వు పైగానే ఉంటావు కానీ పైగానే ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు, తలగానే ఉంటావు. నిజమే, ఆ ప్రభు హెచ్చించువాడు. ఆయన మాట విని మరి ఆయన మాటలు చొప్పున నడుచుకున్న వాడిని దేవుడు ఎంతో ఆశీర్వదించే దేవుడు. మరి ఆయన రెక్కలు నిన్న భద్రపరిచే దేవుడు, ఆయన కాపాడుచున్న దేవుడు. దివారాత్రం దానిని కాపాడుచున్నాను అని మనం చదువుతున్నాం. ఎవడు దాని మీద రాకున్నట్లు
కదా. ఇంకా మనం ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో చదువుకుందాం ఒక మాట. 18వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, పౌలుతో ప్రభు ఆ రాత్రి మాట్లాడుతున్నాడు. నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది, హాని చేయటకు ఎవడు నీ మీదికి రాడు. చూడండి, ఆ ప్రభు కనులు, ఆయన చూపులు, ఆయన మనసు, ఆయన ఎందు భయభక్తి గల వారి చుట్టూ, అందుకనే యెహోవా ఎందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే మాట కీర్తనలో మనం చదువుతున్నాం. యెహోవా ఎందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన కంచె వేసినాడు. ఏ హాని నీకు కలగదు, ఎవడు నీ మీదికి రాడు. నువ్వు వెళ్ళి ప్రకటన చేయము, నాకు బహుజనం ఉన్నది, నువ్వు బోధించుము అని పౌలుతో అన్నప్పుడు పౌలు ఏమాత్రం కూడా మరి భయపడలేదు, చెదరలేదు. మరి అంతేకాదు, ప్రభు ఇంకొక చోట నీవు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. ఆ ఓడలో వెళుతున్నప్పుడు కూడా మరి అంటున్నాడు కదా, ఈ యొక్క ఓడలో ఉన్న వారు కూడా మరి నేను నీకు ఇచ్చినానని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క పౌలుని అతనితో కూడా ఉన్నవారైతే యెరూషలేముకు పోవద్దని బ్రతిమాలుకున్నారంట. కానీ పౌలు మాత్రం ఎంత మాత్రం వెనుకంజ వేయలేదు. ప్రభు చెప్పిన మాటకు లోబన్నాడు. ఆయన భయభక్తి కలిగిన వాడు భయపడక ఆయన మాటలు ప్రకటించాడు. నా ప్రాణం ఇచ్చుటకైనా నేను వెనక తీయను, మరణానికి నేను వెనక తీయనని పౌలు అన్నందువలన పౌలుకు దేవుడు తోడైండి ఏ హాని కలగకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పౌలుని ఎంతగానో వాడుకున్నట్లుగా చూస్తున్నాం. ఎవడు నీ మీదకి రాడు, ఏ హాని నీకు కలగదు. ఆ ప్రభు యొక్క కాపుదలను గురించి మనం చదువుతున్నాం. సమూయేలు గ్రంథంలో కూడా మనం చదువుతున్నాం కదా, సౌలు అనుదినము దావీదును వెతుకుతున్నాడంట. అనుదినం వెతుకుతున్నాడు. ఎన్నిసార్లు ఈటను విసిరినాడు. అయితే మరి దావీదు తప్పించుకున్నాడు. సౌలు దావీదును చంపాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ అయితే దావీదుకు ఏ హాని కలగలేదు. అనుదినం వెతికిన గాని దావీదును దేవుడు అప్పగించలేదని సమూయేలు గ్రంథంలో చదువుతున్నాం. దావీదు చేతికే సౌలును అప్పగించాడు కదా ఒకనాడు, అఖిల మన్యంలో అనుకుంటాను. మరి అక్కడ దావీదు చేతికి అప్పగించాడు. దావీదు వెళ్ళాడు, అభిషేక్ ఇద్దరు వెళ్ళారు. సౌలు దగ్గర ఉన్నటువంటి ఆ ఈటే నీళ్ళ బుడ్డి తీసుకొని వచ్చాడు. మరి అవి చూపించి అన్నప్పుడు ఆ సౌలు అంటున్నాడు కదా, నేను పాపం చేస్తుంది దావీదా నాయన, నేను పాపం చేస్తుంది. అయితే అభిషేక్ అంటున్నాడు, అదే ఈటతోనే ఒక పోటు పొడిసి పరిష్కారం చేద్దాం అన్నప్పుడు దావీదు అంటున్నాడు, మరి దేవుడు అభిషేకించినవని నేను ఎంత మాత్రం చెప్పను, దేవుడే అతని మొత్తును, లేదా మరి ఒక రీతిగా అపాయం వచ్చును, యుద్ధంలో నైనా మరి ఆయన చస్తాడని దావీదు అంటున్నాడు కదా. మరి దావీదును దేవుడు అప్పగించలేదు, ఏ హాని కూడా కలగలేదు. దావీదు మరి దేవుడు రాజుగా రాజుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు రాజుగా అయ్యాడు. అందుకే ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను ప్రభువా అని దావీదు ఎంతగానో ప్రభుని ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు యొక్క కనులు, ఆయన చూపులు ఎవరి మీద ఉన్నాయంటే ఆయన పిల్లల మీద ఉన్నాయి. ఆయన నిత్యం మనల్ని కాపాడుతున్నాడు. సంవత్సరాంత వరకు ఆయన చూస్తున్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మారేవాడు కాదు, ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు అని మనం చూస్తున్నాం. ఆయన మార్పు లేని వాడు. అందుకనే ఎవడు నీ మీదికి రాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలోనే ఇంకొక మాట చదువుకుందాం. 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 33వ వచనం. యెషయా గ్రంథం 37:33. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గములనే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. కాబట్టి ఒక బాణమైన ప్రయోగింపడు. ఎవరు అంటే అష్షూరు రాజు గురించి మనం చదువుతున్నాం. అష్షూరు రాజు వేసిన రంకెలు నా చెవులలో జొచ్చెను అంటున్నాడు 28వ వచనంలో. 29 వచ్చి, నా మీద నువ్వు 1000 రంకెలు, నీవు చేసిన కలహము నా చెవులలో జొచ్చెను, నా గాలము నీ ముక్కులకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించేదను, నువ్వు వచ్చిన మార్గమునే నేను నిన్ను మళ్లించేదను. కాబట్టి అష్షూరు రాజు యొక్క రంకెలు ఎవరి మీద అంటే నా చెవుల్లో చచ్చిన, నా మీద వేసిన రంకెలు. ఇదే 37వ అధ్యాయం 23వ వచనంలో చదువుతున్నాం కదా.
నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవునే కదా. ఎవరిని దూషించావు, ఎవరి మీద రంకెలు వేశావు, ఎవరిని భయపెట్టావు? ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవునే కదా. హిజ్కియా అయితే మరి ఏం చేస్తున్నా అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేళ్ల దేవా, భూమి ఆకాశం కలగజేసిన అద్వితీయ దేవా, నీవే సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. నీ కన్నులు తెరిచి దృష్టించుము. సన్హెరీబు పలికినటువంటి పంపిన వాని మాటలు చెవును బెట్టుము అని 18వ వచనంలో చేస్తున్నాడు. మరి వారి దేవతలు నిజంగా అగ్నిలో వేసింది నిజమే. ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కాని దేవతలు కావు కనుక వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. అష్షూరు రాజు పలికిన మాటలు ప్రభు అన్నాడు కదా, నీవు ఎవరిని తిరస్కరించావు, ఎవరిని దూషించావు? పరిశుద్ధ దేవుణ్ణే కదా. కాబట్టి నీ రంకెలు, నీ కూర్చునుట, నువ్వు బయలు వెలుట, లోపలికి వచ్చిట, నా మీద వేసినవన్నీ కూడా, నా మీద పలికిన మాటలన్నీ కూడా, కలహం అంతా నా చెవులోనే వచ్చింది. నేనే నిన్ను తిరిగి మళ్ళిస్తాను అంటూ మరి దేవుడు ఆ యొక్క రాజుతో అంటున్నాడు కదా, హిజ్కియాతో అన్నాడు కదా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. దాని మీద ఒక బాణమైనను ప్రయోగించడు, ఒక కేడమైనను దాన్ని కనపరచడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, లోపలికి రాక తాను వచ్చిన మార్గంనే తిరిగి పోతాడు. నిజమే, దేవుడు ఆ విధంగా మళ్ళించాడు. ఎవరికి అప్పగించాడంటే తన కుమారుడే అప్పగించాడు. మరి తన కుమారులే లేదా అషూర్ రాజు యొక్క సన్హెరీబు కుమారులే ఇర్మీయేలుకు సెరేజరును ఖడ్గంతో అతన్ని చంపి అరావతి దేశంలోనికి తప్పించుకొని ఇది తన కుమారుల చేతిలోనే హతుడైనట్లుగా మనం చేస్తున్నాం. కాబట్టి మరి అష్షూరు రాజు వేసిన రంకెలు నా మీదనే వేశాడు. ఈనాడు కూడా ఎంతమంది రంకెలు వేస్తున్నారో ఎన్నో మనం వింటున్నాం. దేవాది దేవుని మీద ఎన్నో దూషణలు పలుకుతారు, ఆయన బిడ్డల మీద దూషణలు పలుకుతున్నారు. దేవుని వాక్యాన్ని ఎంత తప్పుగా వక్రీకరిస్తూ అపహాస్యం చేస్తున్నారు. దేవుడే లేడని చెప్పుకునే ఒక జనం ఉంది. మరి దేవుడు అంటే మరి వారి దేవతలే దేవుళ్ళు అన్నట్టుగా ఒక జనం ఉంది కదా. కాబట్టి వారు ఎన్నో రంకెలు వేస్తున్నారు. మరి యేసు ప్రభు కాదు అన్నట్టుగా వేస్తున్నారు. ఎంత నిజంగా ఆ విన్నప్పుడు నిజంగా భయంకరం. ఆ రామ్ మనోహర్ దాస్ ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. అయితే వారి రంకెలల్లా ఎవరి చెవుల్లో చూస్తున్నాయంటే ప్రభు చెవులలో చూస్తున్నాయి. వాడు గాలం వేస్తాడు, తగిలిస్తాడు, వాడు వచ్చిన మార్గంనే మళ్ళిస్తాడు. ఇవన్నీ అపవాది మరి ఏం చేస్తున్నాయంటే దేవుని బిడ్డలను ఎలాగైనా సంఘాన్ని పాడు చేయాలని, దేవుని బిడ్డలని విశ్వాసం నుంచి మళ్లింప చేయాలని దుష్టుడు పలు విధాలుగా శోధిస్తూ ఉన్నాడు. అయితే యోబులాగా భక్తి పరులమై ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము అపవాదిని ఎదిరించగలం అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు కాపాడుతున్నాడు, కాపు చేయుచున్నాడు, అనుదినమైన మాటలు అందిస్తున్నాడు. అయితే ఆ మాటలు మనం వినకపోతే, అంగీకరించకపోతే, స్వీకరించకపోతే, మరియ వలె ఉత్తమమైనది ఏర్పరచుకొనక మనం ఉన్నట్లయితే, ఈ లోకంలోనే రక్షించబడినామని ఈ లోకంలోనే మన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే, ఆ యొక్క పవిత్ర ఆత్మ ఆ ఇంటిలో వదిలిపోయిన తర్వాత ఎలాగ వచ్చి ఆ ఇంటి స్థితి, ఆ వ్యక్తి స్థితి ఎలాగ అయిపోయిందో, అతని కడపాటి స్థితి మరి చెడ్డదైనట్టుగా అయిపోతాయని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అందుకనే మరి అతని కడపాటి స్థితి ఎలాగ ఉంటుందో అని ప్రభు చూస్తున్నాడు. అది దేవుడే విముఖుడైతాడు. దేవుడు ఏమంటున్నాడు, విశ్వాసం లేని పిల్లలు, మూర్ఖత కలిగినటువంటి పిల్లలని ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. అందుకనే ప్రభు కనికరపడుతున్నాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు అనే భక్తుడు, నీతివంతుడు కదా. మరి లోతుతో దేవుడు అన్నాడు, మీరు ఈ యొక్క మరి దీనిని విడిచిపెట్టి బయటికి రండి అన్నాడు కదా. అయితే లోతు ఇంకా వారు తడువు చేట చూచి ప్రభు ఏం చేస్తున్నాడు, అతని మీద యెహోవా కనికరపడి ఏం చేస్తున్నాడు, వారి చేతులు పట్టుకొని బయటికి వెలుపలికి తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. నిజంగా ప్రభు ఇంకా మన మీద ఆయన చూస్తున్నాడు, కనికరపడుతున్నాడు. మరి ఇటువంటి లోకంలో మనం ఉండగా ప్రభు మన మీద కనికరపడి ఆయన అనుదినం మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభు మన మీద కనికరపడుతున్నటువంటి దేవుడు. అంతేకాదు, అందుకనే మరి ఎఫెసీ పత్రికలు మనం చదివితే, నిద్రించుచున్న నీవు మేల్కో అన్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఇంకా ప్రభు మరి తట్టుతున్నాడు, లేవనెత్తుచున్నాడు.
నిద్రిస్తున్నావా? ఇంకా నిద్రించుచున్న నీవు మేల్కో అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఆయన వెలుగైన దేవుడు, మిక్కిలి ప్రకాశమానమైన దేవుడు. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశిస్తుండేనని ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆయన మిక్కిలి ప్రకాశమానమైన వాడని ఆ యొక్క అపోస్తుల కార్యంలో కూడా పౌలు అంటున్నాడు కదా, మరి మిక్కిలి ప్రకాశమైన వెలుగు నేను చూచి తిని. నిజమే, మిక్కిలి ప్రకాశమైన దేవుడు ప్రకాశిస్తున్నాడు, లెమ్ము. మరి ఆ లెమ్ము తేజరిల్లుము అని కూడా యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, లెమ్ము అని ప్రభువు తెలియజేస్తుంది. ఇంకా నిద్రలో ఉన్నట్లయితే, నిద్రావస్థలో స్థితిలో ఉన్నట్లయితే యోనాతో మాట్లాడినట్టుగా కదా, ఆ యొక్క నావికులే వచ్చి యోనాతో అంటున్నారు, ఓయే నిద్రపోతా, నీకేమి వచ్చినది, లెమ్ము, నీకేమి వచ్చినది. మరి వారైతే ఎంతో ప్రయత్నాలు చేశారు, ఆ యొక్క ఓడలో సరుకులన్నీ పారవేశారు, ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఏమవుతామో అని వారు మరి ఎంతగానో ఓడ చులకలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అయితే వారి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. చీటి వేస్తే మరి ఎక్కడికి వచ్చిందంటే యోనా మీదకి వచ్చింది. మరి దిగువ భాగమున గాఢ నిద్రపోతున్నాడు. యోనా దగ్గరికి వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది, మరి ఇలాంటి స్థితిలో ఉండగా ఇంతగా ఉన్నావు, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. మనము చావకుండా ఆయనైనా మనల్ని కనికరిస్తాడేమో, మనం చావకుండా ఆయనైనా కనికరిస్తాడేమో, లేచి నీ దేవుని ప్రార్థించు. నిజమే, మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం. అందుకే తిమోతి పత్రికను అనుకుంటాను, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనము. మనుషులు ఎలాంటి వారు అవుతారో అక్కడ వ్రాయబడింది. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో ఉన్నామని తెలుసుకోనము అని 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోనము. ఎలాగనగా మనుషులు ఎలాంటి వారు అవుతారో అక్కడ వ్రాయబడింది. పైకి దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఇందురు, ఇట్టి వారికి విముఖుడవై విందుము. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, దేవుని శక్తిని ఆశ్రయించని వారు, భక్తి ఏమో ఉంది, పైకి భక్తిగా కనబడుతున్నాం కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఉందరు. ఇటువంటి దినాలు ఇవి కదా, అంత్య దినాల్లో మనం ఉన్నాం. దేవుని శక్తిని ఆశ్రయించని, పైకి అయితే పై రూపం అయితే వేషధారుల వలె ఉన్నాము, కానీ లోపల దేవుని శక్తిని ఎరగక ఉన్నాం. పైకి అయితే దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నాం, కానీ వారి క్రియలు ఎలాగున్నాయి, దేవుని ఎరగమన్నట్టుగా. ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులై ఉన్నారని తీతు పత్రికలో ఎరుగుదమని చెప్పుకుంటున్నాం, కానీ ఎరగనట్టుగా ఉన్నాయి. వారి క్రియలు ఎలా ఉన్నాయి, ఎరగమన్నట్టుగా ఉన్నాయి. అందుకనే ప్రభు ఎంతో కనికరపడుతున్నాడు, ఆయన హెచ్చరిస్తున్నాడు. అనుదినం ఆయన మాటలు మరి దివారాత్రం ఆయన కనిపెట్టుకొని మరి ఆయన తెలియజేస్తున్నాడు, మరి ఆయన గద్దిస్తున్నాడు. అందుకనే యోనా దగ్గరకు వచ్చి నావికుల చేత గద్దింపజేశాడు. వారే వచ్చి హెచ్చరిస్తున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది. ఇలాంటి స్థితిలో ఉన్నాము, ఇంత ఉపద్రవంలో ఉన్నాము, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము, ఏమవుతామో మనకు తెలియదు, లేచి నీ దేవుని ప్రార్థించు అని తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దేవుడు మన మీద ఇంత దృష్టి కలిగి ఉన్నాడు. అందుకనే మరి ఇంకా ఆయన ఏం చేశాడు, కీర్తనలో మనం చదువుతున్నాం, దున్నువారు నా వీపు మీద దున్నిరి. దున్నువారు ఆయన వీపు మీద, నా వీపు మీద దున్నిరి, ఆయన వీపు మీద వేసుకున్నాడు. మన పాపాలన్నీ ఆయన వీపు మీద వేసుకున్నాడు. నేలకు ఆయన వీపును ఉంచాడు. దాటగోరు వారు దాటున్నట్లుగా అని ఇదే యెషయా గ్రంథంలోనే మనం చదువుతున్నాం. దాటగోరు వారు దాటినట్లుగా ఆయన వీపును నేలకు ఉంచితివి కదా. నిజమే, నేలకు ఉంచాడు. మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు, ఆయన వీపు మీద వేసుకున్నాడు, ఆయన భుజాల మీద వేసుకున్నాడు. లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన పిలువకున్నాడు. మనందరి పాపాలు, మన దోషములు ఆయన మీద వేసుకొని మరి యెషయా గ్రంథంలో మనం చదువుతున్నట్టుగా మన కొరకు వేదన, మన కొరకు నలగొట్టబన్నాడు కదా. మరి ఆయన వీపును అప్పగించాడు, కొరడాల చేత ఆయన వీపు చీల్చబడింది. ఆయన ముఖమును దాచుకోలేదు, చెక్కుముకు రాతి వలె అయిపోయింది. మరి సమస్తాన్ని ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. ఆయన మీద మన పాప భారం వేసుకున్నాడు, మనం రక్షించాడు. ఆయన పవిత్రమైన రక్తాన్ని దారిపోసాడు. మరి అమూల్యమైన రక్తం చేత మనల్ని కొన్నాడు కదా. వెండి బంగారం వంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైన రక్తం చేత మీరు కొనబన్నారు, విమోచించబన్నారని మరి ఎరగరా అని పేతురు పత్రికలో మనం చదువుతున్నాం. కాబట్టి ఇంతగా కొన్నటువంటి ఆ ప్రభువు ఆయన విడిచిపెట్టలేదు, ఆయన చూస్తూనే ఉన్నాడు, మన మీద దృష్టి ఉంచినాడు. అందుకే కీర్తనలోనే చదువుతున్నాం, ఆయన నీ మీద దృష్టి ఉంచి మరి నీకు ఆలోచన చెప్పును,
నీవు నడవలసిన మార్గమును నీకు బోధించును. ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన మన వెంటనే మనతో కూడా ఉన్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను అంటున్నాడు. నిజమే, ప్రభు మనకు బోధిస్తున్నాడు, ఆలోచన చెప్తున్నాడు, ఎలాగ నడవాలనో, ఎలాగ ఆయన మార్గాలు నడవాలనో ఆయన తెలియజేస్తున్నాడు. జీవ మార్గంలో, నీతి మార్గంలో కదా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. అయితే మరి ఆయన వాక్యమును మనము ఏం చేయాలా? అంగీకరించాలి, మన హృదయంలో నింపుకోవాలి. మరి ఇవన్నీ ఏమి లేకుండా ఖాళీగా మనం ఉన్నట్లయితే మరి అపవిత్ర ఆత్మ వదిలిపోయి మరలా పెంట పెట్టుకొని వచ్చినట్లే ఉంటుంది కదా, గాలిలో దీపం పెట్టి మరి చూసినట్లనే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మన హృదయాలను నింపుకొనవలసిన వారిపైన ప్రార్థనా జీవితం కలిగి మరి ప్రార్థన చేయము, పోయి నిద్రపోతా, నీకేం వచ్చింది, లేచింది దేవుని ప్రార్థించే వారంగా ఉండాలి కదా. మరి ఎలా ఉండాలంటే నిద్ర తన విడిచిపెట్టి ప్రార్థించే వారంగా ఉండాలి. ఎక్కువగా దేవుని సందులో గడిపే వారంగా ఉండాలి కదా. ఆ యొక్క సంసోని నిద్రపుచ్చి ఏం చేసింది? ఆమె క్షౌరం చేయించింది. నిద్రపోతే క్షౌరమే, ఇంకా స్థితి భయంకరం అవుతుంది. తర్వాత విడజిమ్ముకుందని అనుకున్నాడు, కానీ అతను ఏమైపోయాడు? బలమంతా పోయింది. నిజమే, దేవునిలో ఉంటేనే, అనుదినం ఆయన మాటలు వింటూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో మన జీవిత దినాలు గడిపితేనే దావీదులాగా చిరకాలం నేను నీ మందిరం నివాసం చేసేదను, మరి యెహోవా మరి నేను ఒక్క వరం నేను అడిగితిని, మరి నా జీవిత కాలం అంతా ఆయన ప్రసన్నతను వెతుకుటకు మరి ఆయన మందిరంలో లేదా ఆయన ఆలయంలో నేను ధ్యానిస్తూ గడపాలని నేను ఆశిస్తున్నానని దావీదు అంటున్నాడు. మన జీవిత దినములన్నీ మరి ఎలా ఉండాలి? నా బ్రతుకాలం అంతా నేను ఆయనకు కీర్తనలు పాడేదను, ఆయన స్తుతించేదను అని దావీదు ఎంతగానో ప్రభుకు అప్పగించుకున్నాడు. నా జీవిత కాలం అంతా నేను ఆయన గణపరిచేదనని దావీదు అన్నట్టుగా మరి మన జీవిత దినాలన్నిటిలో మరి ఆయన మీద మనం ఆనుకోవాలి. అందుకే ఎవని మనసు నా మీద ఆనుకొనునో అని యెషయా గ్రంథంలో చదువుతున్నాం. ఎవని మనసు నా మీద అనుకునో అని పూర్ణ శాంతి గలవానుగా కాపాడుతాం. ఏలైనగా అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. నిజమే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని ఆయన కాపాడువాడు. ఎవరిని కాపాడుతాడు? ఆయన కాపాడుతున్నాళ్లే అన్నట్లే అనుకొని మనము అలాగూ వ్యర్థంగా గడిపినట్లయితే మనం ప్రభువు చూస్తూ ఉన్నాడు. మూర్ఖత కలిగిన పిల్లలు, విశ్వాసం లేని పిల్లలు అంటాడు ఆయన. కాబట్టి వారి స్థితి భయంకరం. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన మీద ఆయన మీదనే ఆనుకొని మరి ఎవరి మనసు నా మీద అనుకున్న మన మనసు కూడా ఆయన మీద అనుకోవాలి కదా. ఆయన మనసు ఎల్లప్పుడూ మన మీద ఉంటే మన మనసు కూడా ఎల్లప్పుడూ ఆయన మీద ఉండాలి. మన మనసు ఆయన మీద నిలిపినట్లయితే ఎవరి మనసు నా మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. ఎలయనగా వాడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అందుకే కీర్తనలో మనం చదువుతున్నాం. 129వ కీర్తన ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 129వ కీర్తన 3వ వచనం. 129వ కీర్తన 146వ కీర్తన అనుకుంటా. 146 3వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, 5వ వచనం ఇంకా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఎవడు యెహోవా మీద, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. కోరహు కుమారుల వలె దుప్పి నీటి వాగుల వరకు ఆశపడినట్లుగా వాక్యం మీద ఆశ పెట్టుకుని వాడు, ఆయన మీద ఆశ పెట్టుకుని వాడు, యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఆ యొక్క కోరహు కుమారుల వలె దుప్పి నీటి వాగుల వరకు ఆశపడినట్లు వాక్యం మీద. అందుకే 119వ కీర్తనలో కూడా ఎన్నో సార్లు వ్రాయబడింది, నీ న్యాయవధుల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని మరి సారిసారిగా అధ్యాయాల్లో మనం చదువుతున్నాం. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నన్ను తెప్పరిల్ల చేస్తుంది అని దావీదు మరి ఆ యొక్క 119వ కీర్తనలో ఎన్నో సార్లు కనబడుతుంది. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు. మరి ఆయన మీద ఆశ కలిగినటువంటి వారు, ఆయన మీద మనసు పెట్టుకున్న వారిని దేవుడు కాపాడుతానని ప్రభు తెలియజేస్తున్నాడు. అంతేకాదు మరి మత్తయి సువార్త కూడా మనం చదువుతున్నాం. అక్కడ నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి
మరి సులువైనది నా భారము, మరి ఆ తేలికగా ఉన్నదని ప్రభు అక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొనుడి, నా యుద్ధం నేర్చుకొనుడి అని ప్రభు పిలుస్తున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి సులువైనది, నా భారం తేలికగా ఉన్నవి. నిజమే, ప్రభు అనుదినం ఆయన కృపగలవాడు, ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది కనుకనే మరి మనం నిర్మూలం కాకున్న వారము అని విలాప వాక్యంలో మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండలు మనం చదువుకున్న మాట, ఆయన కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దాని మీద ఉండును. నిజమే, ఆనాడు ఆ దేశం మీద ఇప్పటికి కూడా ఆయన చూపులు, ఆయన కనులు ఆ దేశం మీద ఉన్నాయి. అందుకే ఇశ్రాయేలు మీద ఆయన చూపు ఉంది. మరి ఇశ్రాయేలు ఆయన వంశం, ఇశ్రాయేలు ద్రాక్ష తోట అని యెషయా గ్రంథంలో చదువుతున్నాం. అట్లయితే మరి పరజనులం, మనం పరదేశం, ఒకప్పుడు కనికరింపబడిన వారం, ఒకప్పుడు ఆయన జనం కాదు. కానీ అయితే ఇప్పుడు ఆయన కృపచేత మరి క్రీస్తు యేసునందు మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన జనాంగంగా చేసుకున్నాడు. ఆయన సొత్తు అని ప్రభు పిలుస్తున్నాడు. అట్టి వారి మీద ఆయన లక్ష్య పెడుతున్న దేవుడు. అట్టి వారి మీద ఆయన దృష్టి ఉంది. ఆయన నేను కాపు చేయుచున్నాను, నీరు కట్టుచున్నాను ప్రతి నిమిషం ప్రతి క్షణం అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రతి క్షణం ఆయన దర్శిస్తున్నాడు, ప్రతి క్షణం ఆయన హెచ్చరిస్తున్నాడు. అట్లయితే ఆయన మీద మన మీద ఆయన దృష్టి ఉంది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద, ఆయన ఎందుకు భయభక్తి గల వారి మీద మరి ఆయన దృష్టి ఉంది అని మరి కీర్తనలో మనము అనేక సంగతులు మనం చూస్తున్నాం. అయితే ఎవడు నీ మీదకి రాకుండాన్నట్లు నేను కాపాడుతున్నాను, ఎవడు నీ మీదకి రాకుండాన్నట్లు మరి ఆయన చూస్తున్నాడు. ఎవడు అంటే అపవాది, మీ విరోధి అయినటువంటి అపవాది ఉన్నాడు. వాడి వాడు రాకుండాన్నట్లుగా ప్రభు చూపులు ఉన్నాయి. అదే విధంగా వాడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? వాడిని గద్దించాలి. యాకోబు పత్రికలో చదివినట్టుగా మరి అపవాదిని ఎదిరించిడి వాడు పారిపోను. అట్లయితే దేవుని యందు మనం కూడా భక్తి కలిగి ఉండి, ఆయనకు లోబడి ఉండి, యోబు వలె చెడుతనాన్ని విసర్జించి లోకమాలిన్యం అంటకుండా, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఆ హెచ్చింపు, ఆ ఘనతలు లోక సంబంధమైనవి. మరి ఆ యొక్క శరీరాశలు, ఆ యొక్క ఘనతలు కదా, జీవపు డంబము ఇవి తగినేటివి కాదు. అందుకనే భూమి మీద ఉన్న మీ అవయవాలను కొలసే పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వాటిని చంపివేయాలి. ఈ యొక్క శరీరంలో పుట్టే ఇచ్చలను చంపివేయాలి, వాటికి దూరంగా ఉండాలి. ఈ యొక్క ఘటాన్ని కాపాడుకోవాలి. తెసలోని పత్రికలో మనం చదువుతున్నాం, మొదటి తెస లాస్ట్ అధ్యాయంలో మరి ప్రతి వాడు తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలన ఎరియునుటే దేవుని చిత్తం. కాబట్టి ఎరియునుటే దేవుని చిత్తం. ఈ ఘటాన్ని కాపాడుకోవాలి. ఎక్కడైనా హెచ్చింపు వస్తుంటే దానికి దూరంగా ఉండాలి. అందుకే ఈ లోకంలో ఘనంగా కనబడిందంతా అది దేవుని దృష్టికి అసహ్యం. లోకంలో ఘనులుగా గొప్పవారుగా మరి లోకానికి లోకానికి ఇష్టమే. కానీ అయితే వాటన్నిటి నుంచి మనం దూరంగా పారిపోవాలి. ఆ యొక్క శరీరంలో ఉండే ఇచ్చలను చంపివేసుకోవాలి. దినదినము మనల్ని మనం ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. అయితే ప్రభు కాపుదల ఉంది. అంతేకాదు మనల్ని మనం కూడా కాపాడుకోవాలి. మనం కూడా దేవుని యందు భక్తి కలిగి ఆ యొక్క యోబులాగా ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించగలమని మనం చూస్తున్నాం. అయితే దేవుడు మాత్రం ఎప్పుడూ మన మీద ఆయన దృష్టి ఉంది. అందుకనే మరి కీర్తనలో చదువుతున్నాం కదా, 121వ కీర్తనలో ఆయన మరి కునుకడు నిద్రపోడు, ఆయన దివారాత్రమైన చూస్తున్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును, భక్తుల ప్రాణమును ఆయన కాపాడును కదా. భక్తులు అంటే ఎవరు? భక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని కీర్తన 4లో చదువుతున్నాం. అయితే భక్తులు ఎలా ఉండాలంట? అక్కడ భయమునుంది పాపం చేయకుడి, భయమునుంది పాపం చేయకుడి, ఊరకుండుడి, నేనే దేవునని తెలుసుకునుడి. భక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ భక్తులు ఎలా ఉండాలి? భయమునుంది పాపము చేయకుడి. మరి లోక సంబంధమైన వాటి మీద లక్ష్య పెట్టక మరి భయమునుంది భక్తి కలిగి ఉండుడి అని ప్రభు తెలియజేస్తున్నాడు. భక్తులంటే ఆయనకి ఇష్టమే. భక్తులను ఆయన కాపాడుతున్నాడు. అయితే మరి యోబులాగా దానియేలు వలె భక్తులను పోలి భక్తిగా ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. వాటి దుష్టుడు మరి ఉన్నాడైతే వాడు నీ మీదకి రాడు అని మరి ఎన్నోసార్లు మరి ఆ యొక్క అష్షూరు రాజు వేసిన రంకెలు అవన్నీ నా చెవిలోకి వచ్చినాయి. వాడు ఆ పట్టణంలోకి రాడు, ఒక కీడమైన ఒక బాణమైన వేయడు, నేను ఆ పట్టణాన్ని కాపాడుతానని ప్రభు తెలియజేస్తున్నాను. అలాంటి భద్రత మనకు కూడా ఉంది. మరి అలాగ దేవుడు కాపాడుతున్నాడు కాబట్టే ఇంతవరకు మనం ఉన్నాం. ఆయనను మనం కూడా ప్రతిదినం మన మనస్సు ఆయన మీద నిలిపి ఆయన మీద ఆనుకొని మనం ఉన్నట్లయితే ప్రభు మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తూ మరి మంచి మార్గంలో, సరైన మార్గంలో కదా మరి ఆలోచన ఇచ్చి నడిపించేవాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అలాగూ మనం కూడా
ప్రభు కొరకు ముందుకు సాగమాక. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించినాక ఇచ్చిన అది అవకాశం ఇచ్చినటువంటి కేజేక గారికి, గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాక. వందనాలు మీరు. వందనాలమ్మా. చక్కటి వాక్యం అందించిన మేరీ శామ్యూల్ సిస్టర్ కు వందనాలమ్మా. ద్వితీయోపదేశ కాండము సరిగా వినపడలేదా? వినిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 11, 12 వచనం నుంచి మనకి మంచి వాక్యాన్ని అందించినారు మేరీ శామ్యూల్ సిస్టర్.